హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను. సో చూసేస్తున్నారు కదా మా ఇంట్లో సంత, మా బాబు ఆడుకునే బొమ్మలు ఎన్ని ఉన్నాయో. సో ఇలా కాకుండా పిల్లలకి ఎంగేజ్ చేస్తూ మనం ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీస్ చాలా ఉన్నాయన్నమాట. అలాంటి వీడియో ఈరోజు నేను మీ ముందుకు తెచ్చేసాను. సో చూసేసేయండి. నాకు ఎంతో ఇష్టమైన యాక్టివిటీస్ అనమాట. యాక్చువల్గా ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే, లాస్ట్ మంత్ మేము ప్లే స్కూల్లో జాయిన్ చేయడానికని మా బాబుని తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ వాళ్ళు చెప్పే ఫీజులు వినేసి మాకు ఒకేసారి హార్ట్ బ్రేక్ అయినంత పని అయిందనమాట. ఎందుకు అంటే వాళ్ళు 2 hours ఉంచుకుంటారంట. అక్కడ చేసేది ఏమీ లేదు, ఆడిపించడం మాత్రమే. సో దాంట్లో సరే యాక్టివిటీస్ ఏముంటాయా అని చూద్దామని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్ని మా ఇంట్లో ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఉన్నాయి. మా బాబు అన్ని యూజ్ చేస్తున్నాడు. సో నాకు అనిపించింది ఈ వీడియో చేయడం వల్ల చాలా మందికి యూజ్ అవ్వచ్చు, ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మనం షేప్ స్కాటర్ అంటారనమాట. చూసేసేయండి ఇది ఎలా వాడచ్చు. ఏంటవి చెప్పు, దీన్ని ఏమంటాం? ఇది ఇది విచ్ కలర్ స్క్వేర్? విత్ దిస్ వన్. ఈ షేప్స్ యాక్టివిటీ వచ్చేసి మా బాబుకి మేము 9 months ఉన్నప్పుడే కొన్నామన్నమాట. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి కళ్ళు చాలా బ్రైట్ గా అన్ని ఇలా చూడాలని, ఇలా పట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో అప్పటి నుంచి మా బాబు ఇది యూజ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్ గా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇన్వాల్వ్ అవుతారనమాట. మీ పిల్లలకి ఇది చాలా నచ్చేస్తుంది. సో సెకండ్ యాక్టివిటీ వచ్చేసి ఇది నెస్టింగ్ ఎగ్స్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీరే చూసేసేయండి. మేమైతే ఒక డిఫరెంట్గా ట్రై. Okay, close your eyes, close your eyes, close your eyes. I'm going to hide. Okay, close your eyes, close your eyes, close your eyes. Yes, kallu muchuko. Okay, close your eyes Mari. Okay, ready. దేంట్లో ఉంది చిక్ దేంట్లో ఉంది? చూసారు కదా, ఈ గుడ్లేంటి వెరైటీగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ ఎగ్స్. యాక్చువల్గా మా వాడు ఎప్పుడైతే పరిగెత్తడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫ్రిడ్జ్లోకి వెళ్ళడం, గుడ్డు తీసుకురావడం, వాటితో అవి ఆడుకునే అనుకుని పగలగొట్టేసడం చేస్తూ ఉండేవాడు అనమాట. ఇంకా నాకు చిరాకు వచ్చి అవన్నీ కడుక్కోలేక ఎత్తుకోలేక ఫైనల్గా ఈ ఆర్టిఫిషియల్ ఎగ్స్ అనేది తీసుకొచ్చాను అనమాట. ఇవి ఎంత యూజ్ అయినాయి అంటే మా బాబుకి చాలా అంటే చాలా బాగుంటాయి. కలర్ఫుల్గా బ్రైట్గా ఉండడం వల్ల వాడు అది ఎలా ఆడుకోవాలో తెలియక మేమే దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ లాగా పెట్టి మేము రోజు ఆడిపించడం జరిగిందనమాట. వాడికి చాలా ఇష్టం. చూడండి ఎలా నవ్వుతున్నాడో అవి ఆడుకుంటూ. ఇప్పటికీ చాలా చాలా ఫేవరెట్ అనమాట ఈ గేమ్. ఇది వచ్చేసి ఒక యాక్టివిటీ బుక్ అనమాట. నాకు ఐన్స్టీన్ బాక్స్లో వచ్చింది. ఆల్రెడీ నేను ఐన్స్టీన్ బాక్స్ గురించి మీకు ఒక షార్ట్ వీడియో తీయడం జరిగింది షార్ట్లో. సో డెఫినెట్గా చూసేసేయండి. సో ఈ బుక్తో పాటు ఏంటంటే ఇలాంటి స్టిక్కర్స్ వస్తాయి అనమాట. సో బుక్ ఓపెన్ చేసి మనం చూస్తే దాంట్లో స్టోరీస్తో పాటు అక్కడ చిన్ని మనకు కనిపిస్తున్నాయి చూడండి, ఒక స్టిక్కర్స్ టైప్లో ఈ రైట్ సైడ్ కార్నర్లో ఉంటాయి అనమాట. సో ఈ స్టిక్కర్స్ మనకి ఇచ్చిన ఏదైతే స్టిక్కర్ పేపర్ ఉంటుందో అందులో మ్యాచ్ చేయాలన్నమాట. దీంట్లో తీసుకెళ్ళి అక్కడ అతికించడమే. చాలా ఈజీ అనమాట. పిల్లలకి ఎంగేజ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ అని చెప్తాను. ఎందుకంటే అలా బుజ్జి చేతులతో ఆ స్టిక్కర్స్ తీస్తూ అలా అతికిస్తూ భలే క్యూట్ గా ఉంటుంది అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి. అలాగా ఆల్రెడీ గ్లోబ్ ఉంది కదా, సేమ్ అదే గ్లోబ్ తీసి ఇక్కడ పెట్టాలి. మా వాడు చూడండి చేసేస్తున్నాను. నేను ఆల్రెడీ చేస్తుంటే వాడు నాకు హెల్ప్ చేయడానికి కాకపోతే మొత్తం తీసేసి డిఫరెంట్ ఐటమ్స్ అని అటాచ్ చేసేస్తున్నాడు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అని నేను చెప్తాను అనమాట. నాకైతే ఎంతో నచ్చింది. ఐన్స్టీన్ బాక్స్ అనేది పిల్లల కోసమే చేశారు. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ యాక్టివిటీ అనమాట. సో చూడండి, సేమ్ చాలా రకాల కార్డ్స్ ఉంటాయి. సో దాంట్లో 2 cards సేమ్ ఒకేలా ఉంటాయి అనమాట. ఆ 2 మనం మ్యాచ్ చేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యాక్టివిటీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్టివిటీ మా ఊడికే కాదు, చాలా మంది పిల్లలకి ఎంతో ఇష్టమైన యాక్టివిటీ అనమాట. బిల్డింగ్ బ్లాక్స్. నాకు తెలిసి చాలా మంది ఇళ్లలో ఉంటుంది, పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే వాళ్ళకి బాగా ఎంగేజ్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. మా ఊడు చూడండి ట్రైన్ అంట స్టార్ట్ చేశాడు ఆ మూల నుంచి ఈ మూలకి. ఇలా నేను డిఫరెంట్ గా ఉండడానికి అప్పుడప్పుడు హౌసెస్ అని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తా ఉంటాను. వాడికి ఇష్టమైతే ఉంచుకుంటాడు, లేదంటే పీకేసి అవి కూడా అవి ఇవి అని చేసేస్తానని చెప్తాడు. దీంట్లో చూడండి వాడు అవన్నీ లాగేసి పీకేసి వాటిని మళ్ళీ ట్రైన్ లోకి ఇన్సర్ట్ చేస్తాడు. సో ఇది ఎలా అంటే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ అనే కాకుండా వాళ్ళ బ్రెయిన్ ని బాగా ఎంగేజ్ చేస్తుంది. సో నాకైతే ఇది బిల్డింగ్ బ్లాక్స్ అనేది ఫుల్ టైం పాస్ అనమాట. మా బాబు ఎక్కడ తిరగకుండా కదలకుండా కూర్చోబెట్టగలిగే ఒకే ఒక ఏం చేస్తున్నావు తల్లి? ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? ట్రైన్ చేస్తున్నావా? ఓకే చెయ్యి. బిగ్ ట్రైన్ చేద్దామా స్మాల్ ట్రైనా?
Big train. Oh, you want big train. Okay. Big train పెట్టాడు. బిగ్ ట్రైన్ పెట్టావా? ఓకే. ఎన్ని కలర్స్ ఉన్నాయి వాటిలో? బ్లూ కలర్ ఏది చూపించు నాకు. ప్రయాగ్, షో మీ ద బ్లూ కలర్. అది బ్లూనా? ఓకే, సూపర్. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి క్లేస్తో చేసేదన్నమాట. ఇది కూడా అందరికీ తెలిసిందే, చాలా మంది పిల్లలు యూజ్ చేస్తూ ఉన్నారనమాట. ఈ యాక్టివిటీ మాత్రం కొంచెం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే గబుక్కుని పిల్లల నోట్లో పెట్టుకున్న ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. సో మేము వచ్చేసి ఇది ఆల్మోస్ట్ మా బాబుకి 1 year ఉన్నప్పుడు తీసుకున్నాము. కానీ ఎప్పుడు క్లేతో ఆడించినా కానీ డెఫినెట్గా పక్కన వాళ్ళ డాడీ కానీ నేను కానీ ఉంటామన్నమాట. ఆ ప్రివెన్షన్, ఆ స్టెప్స్ అయితే మనం డెఫినెట్గా తీసుకోవాలి. లేదంటే పిల్లలకి చాలా డేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ కలర్స్ కానీ ఆ టైప్ ఆఫ్ చూస్తే చాలా నచ్చుతుంది. అండ్ ఈ 2 చూసేయండి ఎంత బాగున్నాయో. ఇవి అయితే మా ఆయన చిన్నప్పుడు అంట మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి మనం తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇవి ఏంటంటే మాకు చాలా యూజ్ అయినాయి అనమాట క్లేలో. ఎందుకంటే ఆ క్లేని తీసుకొని ఆ ముద్దను దీంట్లో పెట్టి ఇలా లోపల ఇలా ప్రెస్ చేస్తే అది అలా పైకి వస్తుంది అనమాట. మా వాడికి అది ఏదో చాలా డిఫరెంట్ గా అనిపించింది. స్టార్టింగ్ లో అయితే తెగ్గ ఆడేసేవాడు. ఇప్పుడు కొంచెం ఆడి 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 బోర్ అనిపించింది అనమాట. చూసేయండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎలా చేయాలో. సో ఆ క్లేని ఏదైతే ఉంటుందో ఒక చిన్న రౌండ్ లాగా తీసుకొని ఈ షీప్ టైప్ లో వీటిని ఏదో అంటారండి, నాకు ఎగ్జాక్ట్ గా నేమ్ తెలియదు. మీకు తెలిస్తే కనుక చెప్పేసేయండి కామెంట్ సెక్షన్ లో. సో ఆ షీప్స్ దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మనం గట్టిగా ప్రెస్ చేస్తే అలా అవి పైకి ఇట్లా వస్తాయి అనమాట. అవి ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. చూస్తానికి పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు. చాలా టైం పాస్ కూడా అవుతుంది అలా చేస్తూ ఉంటే. కానీ డెఫినెట్ గా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఈ యాక్టివిటీ అనేది చేయాలన్నమాట. మిగిలిన ఏ యాక్టివిటీస్ ఎప్పుడు చేసినా పర్లేదు, బట్ ఇది మాత్రం పెద్దవాళ్ళ సంరక్షణలోనే జరగాలి. అండ్ మా వాడు చూసేసాడు, గబగబా వచ్చేసాడు అనమాట. ఏదో చేసేస్తున్నాను ఇక్కడ, ఏదో అయిపోతుందని చెప్పేసి ఆడి ఫీలింగ్. చూడండి ఎలా లాగేస్తున్నాడు, ఎలా పీకేస్తున్నాడు చూడండి. ఆ పైన వచ్చినాయి అంతా. ఏం పిల్లలో ఏంటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐన్స్టీన్ బాక్స్. ఇది అందరికీ తెలిసిందే, ఆల్రెడీ నేను షార్ట్ లో చూపించాను ఐన్స్టీన్ బాక్స్ ని కంప్లీట్ గా లోపల ఏముంటది, ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో దీంట్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి, స్టోరీ బుక్స్ ఉంటాయి, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. డెఫినెట్ గా మీకు తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇది మా సిస్టర్ ఇచ్చింది, నాకు ఎంతో నచ్చింది అనమాట. పిల్లలకి చాలా యూజ్ అవుతుంది, వాళ్ళని కూర్చోబెట్టి చాలా ఎంగేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పెయింటింగ్ అనమాట. చూడండి ఆల్రెడీ పెయింటింగ్స్ లోపల ఖాళీ లేక లోపల ఫుల్ అయిపోయి మొత్తం పైన కూడా గీసేసాము మీ ఇద్దరం కలిసి. ఈ బుక్స్ అన్ని వచ్చేసి మాకు ఐన్స్టీన్ బాక్స్ లోనే వచ్చినాయి. మనకి ఐన్స్టీన్ బాక్స్ వద్దు అనుకుంటే బయట కూడా మనకి దొరుకుతాయి బేసిక్ గా ఈ పెయింటింగ్ బుక్స్ అనేది. ఇవి కూడా పెయింటింగ్ అనేది చాలా ఎంగేజ్ చేస్తుందండి పిల్లల్ని. బేసిక్ గా నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టము, అందువల్ల మేబీ నాకు తెలియదు, మా బాబుకు కూడా నేను అది నేర్పించడం జరిగింది. సో మా బాబు లోపల కంప్లీట్ అయిపోతే ఆల్రెడీ వచ్చి పైన కూడా నన్ను డ్రా చేయమని అడిగాడు అనమాట. అందుకని పైన కూడా మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇంకా ఒక్క బుక్ అయితే బ్యాలెన్స్ ఉంది, ఆ బుక్ మెల్లిమెల్లిగా చేస్తున్నాను. ప్రస్తుతానికి ఒక 2 or 3 చేసినట్టున్నాము. సో ఇంకొన్ని రోజుల్లో ఈ బుక్ కూడా ఫినిష్ అయిపోతుంది. లోపల ఒకసారి ఎలా ఉంటుందో చూసేసేయండి. What are you doing, Prayag? You're painting? Wow. Wow. Super painting. Show me. Show me. Oh. Draw this one. Not finished yet. Draw this one. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి పజిల్స్ అన్నమాట. ఇది అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా చేస్తూనే ఉంటారు అనుకుంటా, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పజిల్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఒక టైప్ ఆఫ్ గ్రాస్పింగ్ పవర్ పిల్లలకి పెంచే విధంగా కూడా ఉంటుంది. అలాగే మనం కూడా చాలా ఎంగేజ్ అవుతాం అనమాట ఇలాంటి చేస్తున్నప్పుడు. నాకైతే ఈ టోటల్ కిట్ ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో మీకు, ఈ కిట్ అంతా నాకైతే ఐన్స్టీన్ బాక్స్ లో వచ్చింది. టిగ్గీ హౌస్ అనమాట, ఒక హౌస్ కి సంబంధించిన కిట్ అనమాట ఇది. మా వాడికైతే ఈ కిట్ అంటే ఎంత ఇష్టం అంటే ఆల్మోస్ట్ రోజులో ఒక 3-4 టైమ్స్
టైమ్స్ అన్నా తీసుకొస్తాడనమాట. మమ్మీ కమ్ పజిల్స్ చేద్దామని చెప్పేసి ఇంక ఇద్దరం కూర్చుంటాము పని మానేసి దీని దగ్గర ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తాం అనమాట. అంటే ఈజీ చేయడం మనకు వచ్చు, బట్ పిల్లలు నేర్చుకునే విధంగా మనం వాళ్ళకి చూపించాలన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ టైం పాస్. మా ఓడైతే ఫుల్ హైపర్ యాక్టివ్ అండి. అలాంటి పిల్లల్ని కూర్చోబెట్టి ఒక దగ్గర ఒక ప్లేస్ లో పర్టికులర్ గా కాన్స్టెంట్ గా కూర్చోబెట్టాలంటే ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పజిల్స్ తీసుకురండి, వాళ్ళకి చూపించండి, నేర్పించండి అండ్ వాళ్ళతో చేయించండి. అండ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరికీ కుదరకపోవచ్చు, సో బేసిక్ గా ట్రై చేయండి. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయించండి. దేంట్లో ఉంది? మ్యాంగో పక్కన ఉంది. ఓకే, సో అది దేంట్లో ఏ కలర్ లో ఉంది? బ్లూ కలర్. సో బ్లూ కలర్ లో పెట్టేసే. యాపిల్స్ ఎక్కడ ఉన్నాయి తీసుకొని, ఇదిగో యాపిల్స్ బ్లూ కలర్ లో పెట్టేసే. పిక్ ఇట్ అప్. బ్లూ కలర్ లో పెట్టే. సూపర్. మ్యాంగో మ్యాంగో పెట్టేసి. ఓకే పెట్టేసాయి. మ్యాంగో కూడా పెట్టేసాయి. గుడ్. ఇక్కడ పెట్టేసాయి, ఇక్కడ పెట్టేసాయి. ఓకే ఓకే. నెక్స్ట్ గ్రేప్స్ ఉన్నాయి చూడు, గ్రేప్స్ కూడా పెట్టేసాయి. ఏవి గ్రేప్స్ ఏవి? ఎస్ సూపర్. గ్రేప్స్ పెట్టేసాయి. గ్రేప్స్ దేంట్లో ఉన్నాయి? బ్లూలో కదా ఉన్నాయి. సో బ్లూలో పెట్టాలి మ్యాంగో పక్కన. మ్యాంగో పక్కన. ఎస్ ఎస్ సూపర్. ఇంకా దీంట్లో ఏమున్నాయి? హ్యాట్ ఉంది చూడు. సో ఇప్పుడు మీరు చూసిన యాక్టివిటీ కూడా నాకు ఐన్స్టీన్ బాక్స్లోనే వచ్చింది. చాలా బాగుంటుంది అనమాట యాక్టివిటీ. చక్కగా పిల్లల్ని ఎంగేజ్ చేస్తుంది అండ్ వాళ్ళ బ్రెయిన్కి బాగా ఏమంటారు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. మా వాడికి 2 years, కానీ వాడు ఆ షీట్స్లో ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ గుర్తుపట్టడం, అవి ఏ కలర్స్లో ప్లేస్ చేయడం అనేది క్లియర్గా చేస్తున్నాడు అనమాట. నాకైతే మాత్రం చాలా నచ్చిందండి. పాసిబుల్ అయితే కనుక డెఫినెట్గా ఐన్స్టీన్ బాక్స్ అనేది ఒక్క బాక్స్ అన్న కొనుక్కోండి. పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చూపించే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది ఆడవాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, సో వాళ్ళకి కుదరకపోవచ్చు. బట్ వాళ్ళకి మీకు కుదిరినప్పుడే బేసిక్గా అది వీకెండ్స్ కావచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ కూర్చోబెట్టి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే చాలా బాగుంటుంది పిల్లలతోటి. అండ్ ఇది వచ్చేసి బుక్ అనమాట. సో ఈ బుక్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిక్చర్స్ ఉంటాయి. ఫ్యామిలీకి సంబంధించినవి, రెస్టారెంట్ కి, అలాగే వాష్రూమ్ కి, ఏరోప్లేన్ కి, అలాగే డిఫరెంట్ గా ఉంటాయి. చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. మా వాడికి బుక్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ తినేటప్పుడు కంపల్సరీ బుక్ పెట్టమన్నా కడు. సో ఇదండి వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. కమింగ్ వీడియోస్ అన్ని చాలా బాగుండబోతున్నాయి. అండ్ మీకు కనుక ఇదేమన్నా యూజ్ అవ్వలేదు అనిపిస్తే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కనుక ఈ యాక్టివిటీస్ కొనుక్కోగలిగే స్టేజ్ లో ఉంటే డెఫినెట్ గా కొనుక్కొని యూజ్ చేయగలుగుతారు. అండ్ కమింగ్ వీడియోస్ ఇంకా బాగుండబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.